ఓం త్రివిక్రమ భట్టు వ్రాసినటువంటి నలచెంపు అనేటటువంటి ఒక చెంపు కావ్యాన్ని చూస్తున్నాం. అందులో 7 శ్లోకాల వరకు చెప్తున్నాం. ఇది మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది ద్వ్యర్థి కావ్యం కాదు, ఇది శ్లేషాత్మకమైన కావ్యం. ద్వ్యర్థి కావ్యానికి శ్లేషాత్మకమైన కావ్యానికి ఒక బేసిక్ డిఫరెన్స్ ఏమిటి అంటే, ఎవరైనా చెప్తారమ్మా? క్లేశాత్మక కావ్యానికి ద్వ్యర్థి కావ్యానికి డిఫరెన్స్, బేసిక్ డిఫరెన్స్ ఏమిటి చెప్తారా? ఎవరన్నా ట్రై చేస్తారా? ఇది ఎక్కడ అంటే ఆన్సర్ ఉండదు, కుదిర్చి శ్లేషలో చెప్పేదే. సభంగం అభంగం చెప్పారు. అదే అండి. మీరు ఏదనుకుంటే అదే చెప్పండి, తప్పేం లేదు. మీరు అనుకున్నది అదే కరెక్టే. అనుకుంటున్నాను. ఓకే. ఓకే, అది తప్పు కాదు, కానీ అదే సమగ్రమైన ఆన్సర్ కాదు. ఉమ్. మీకు శ్లేషంలో ఇలాంటి ఒకదానికి రెండు అర్థాలుగా ఉంటుందండి శ్లేషంలో. ఇక్కడ అలాగే వస్తుంది కదా స్లాష్ లో కూడా. ఉమ్. మరి అదే మరి ద్వ్యర్థి కావ్యానికి అది ఉన్నది ఉన్నట్టే చదువుకుంటే వస్తుంది అని బహుశా. ఎవరైనా ఇంకా? సార్ ద్వ్యర్థి కార్యంలో 2 అర్థాలు వస్తాయి సార్. ఆ, ఇక్కడ 2 సార్లు చెప్తున్నాం కదా స్లాష్ లో కూడా. శ్లేషలో కొంచెం వ్యంగ్యంతో కూడి ఉంటుంది సార్. వ్యంగ్యం ఉమ్. వ్యంగ్యం వ్యంగ్యం. కూడా ఓకే, చెప్పండి. వ్యంగ్యంతో కొంచెం ఉన్నది శ్లేష. ఉమ్. ద్వ్యర్థి కార్యంలో 2 అర్థాలు వస్తాయి. ఉమ్. అంతవరకు తెలుసు సార్ నాకు. ఇక్కడ మీరు చెప్పింది కూడా కరెక్టే, మీరు చెప్పింది తప్పు కాదు, కానీ సమగ్రమైన సత్యము కాదు. ఓకే సార్, మీరే చెప్పాలి. మ్యూట్ మ్యూట్ తీసి చెప్పాలి, మ్యూట్ తీసి చెప్పాలి లక్ష్మారెడ్డి గారు. పెదవులు మాత్రమే కదులుతున్నాయి మాకు. ద్వ్యర్థిలో ఏమైనా వ్యతిరేక అర్థాలు వస్తాయి, శ్లేషలో అన్ని వ్యతిరేకంగా ఉండాల్సిన అవసరం లేదేమో, తెలియదు నాకు. కాదు కాదు కాదు, ఇది కాదా? వ్యతిరేక అర్థాలు రావు, కొంచెం డిఫరెంట్. తెలియదు సార్. ఓకే, ఎరా వెళ్తున్నావా? అయితే ద్వ్యర్థి కావ్యంలో ఒకే శ్లోకము నుంచి 2 కథా వస్తువులు నడుస్తూ ఉంటే ఆద్యంతంగా కథ నడుస్తూ ఉంటుంది. ఓహో. ఈ శ్లేషలో, ఈ శ్లోకంలో చెప్పిన శ్లేష ఇంకో శ్లోకంలో ఉండాల్సిన అవసరం లేదు. ఇది కథా వస్తువు కాదు, ఈ శ్లేషలో కథా వస్తువు కాదు, అది కథా వస్తువు ఒకటే. నలదమయంతుల కథే కథా వస్తువు. ఇది కాకుండా సందర్భాన్ని బట్టి వేరే అర్థం కూడా స్ఫురించవచ్చు కాక. కానీ అక్కడ ఆ శ్లోకంలో రామాయణము కనపడాలి, భారతము కనపడాలి, భారతమో భాగవతం ఏదైతే అది అది కనపడాలి. ఇది బేసిక్. అంటే అక్కడ కథా వస్తువుకి సంబంధి ద్వ్యర్థి కావ్యము, ఆలంకారికమైన విషయము శ్లేష. ఓకే. వ్యర్థికి ఉదాహరణ ఏదండి? వ్యర్థి రాఘవ కావ్యానికి ఏదండి? రాఘవ పాండవీయం, పింగళి సూరన రాసిన రాఘవ పాండవీయం. పింగళి సూరన గారు పేరు విన్నారుగా? ఆహా. పింగళి సూరన రాసిన రాఘవ పాండవీయం. బాగుంది సార్, చాలా కాన్సెప్చువల్, గుడ్ కాన్సెప్ట్ దీనిలో. ద్వ్యర్థికారము మంచి చాలా కాన్సెప్ట్. కష్టమై ఉంటుంది కదా రాయడం. చాలా అసలు చాలా విషయం, చాలా కష్టం అమ్మా. ఉమ్. బాగుంది సార్, చాలా బాగుంది. అందుకే అది అంటే మనం ఎక్కడ మిస్ కావద్దు ఆ కాన్సెప్ట్ అనే ఉద్దేశంతో ఒకసారి రెఫర్ చేసేదాన్ని.
చూడండి ఒకసారి. యగుణి మహిమం ప్రబలితనకు దార ధర్మ పాలన లీలన్ సొబగొందినవన్నేదేగా విబుధస్తుతుడ విధుండు వెలసెన్ ధరణిన్ అని ఒక పద్యం రాశాడు. సుబల తనయ. ఇప్పుడు చూడండి, సుబల తనయ గణి అగుణ మహిమన్ అని ఉంది అక్కడ. చూడండి ఇక్కడ సుబల తన అగుణి మహిమన్. ఈయన ఏం కొట్టాడు? యాంద జీవితాలు కలిపాడు. సుబల తనయ అంటే గాంధారి. గుణ మహిమం, గుణాది సౌశీల్యముల యొక్క మహిమన్ మహిమ చేత అని ఇట్లా దానికి అర్థం చెప్పాడు. చెప్పి విను తద్వితి ఇట్లా దానికి అర్థం చెప్పుకుంటూ పోతాడు ఆయన. అదే రామాయణానికి వచ్చాడు అనుకోండి, వేరే అర్థం చెబుతాడు మళ్ళీ. సుబల అంటే తన బలము యొక్క గొప్పతనంతో అనమాట. అక్కడి నుంచి ఆయన ఏం చెప్తాడు, అక్కడ విడగొట్టాడు ఆల్రెడీ. సుబల తన్ అయగుణ. అయగుణ అంటే భాగ్య లక్షణములు యొక్క. అయ శుభ భావో వీధి అని ఒక అమరకోశంలో ఉంటుంది. ఆ అయ శబ్దాన్ని ఇక్కడ వాడుకున్నాడు. ఇట్లా విశేషమైన అర్థాలతో వాళ్ళు రాశారండి. అది రాఘవ పాండవీయం యొక్క వివరాలు. ఒక శ్లోకం మీకు సరదాగా చదువుకుంటారని చెప్పి చెప్పాను. మీకు ఏం చేస్తానంటే మన గ్రూపులో archive.org తాలూకు లింక్ పెట్టేస్తా. మీకు కావాలంటే ఎప్పుడైనా ఓపిక ఉంటే అలాంటివి సరదాగా చదువుకోవచ్చు. ఇది చదవాలని నియమం కాదు, ఎవరైనా సరదాగా చదువుకోదలుచుకుంటే చూడొచ్చు. లింక్ పెట్టేయబడినది. గ్రంథములోకి వెళ్దాం. నలచెంపులోకే వెళ్దాం. రోహణం. ఇక్కడ విద్వాంసులకి నమస్కారం పెడుతున్నాడు. రోహణం సూక్త రత్నానాం వృందం వందే విపశ్చితాం యన్మధ్యపతితో నీచః కాచో అప్యుచ్చైర్మణీయతే అని ఇప్పుడు ఈ శ్లోకం. సూక్త రత్నానాం రోహణం విపశ్చితాం వృందం అంటే సమూహం అనమాట. వందే ఎవరు? నేను. అహం వందే. అహం అన్నది అక్కడ అధ్యాహారం చేసుకోవాలి మనం. యన్ మధ్యపతితః నీచః అపి కాచః ఉచ్చైః మణీయతే. కాచః ఉచ్చైః మణీయతే. సూక్తరత్నానాం అంటే ఏంటి? సూక్తాని సుభాషితాని ఏవ రత్నాని మణయః తేషాం దాని యొక్క. సూక్తరత్నానం సూక్తాని సుభాషితాని ఏవ రత్నాని మణయః అంటే ఇక్కడ సూక్తరత్నానం అంటే అర్థం ఏం చెప్పాడు? మంచి మాటలకి అర్థం చెప్పాడు. రత్నాలు మణులు అని కూడా అర్థం చెప్పాడు. రోహణం ఉత్పత్తి స్థానం. రోహణం అంటే ఉత్పత్తి స్థానం. విపశ్చితాం అంటే విదుషాం. విదుషాం అంటే విద్వాంసుల యొక్క. వృందం సమూహము. వందే అహం వందే నేను నమస్కరించ ప్రణమామి అని చెప్పచ్చు. యన్మధ్యపతితః అంటే ఏషాం విపశ్చితాం మధ్యం అంతరాళం పతితః. యన్మధ్యపతితః అంటే
మధ్యలో పడిన మధ్యలో ఉన్నటువంటి నీచః అంటే క్షుద్రః అధమమైన కాచ అపి గాజు ముక్క కూడా ఉచ్చైర్మణీయతే ఉత్తమమైన రత్నముగా కనపడుతూ ఉంటుంది. అంటే కాచహ అంటే ఏంటి తెలుసా అండి? కాచహ అంటే ప్రబంధం అని కూడా అర్థం ఉంది. అదేంటండి కాచహ అంటే ప్రబంధం అని ఎక్కడి నుంచి వచ్చిందండి? చెప్తాడు దానికి. ప్రబంధ అంటే కావ్యం అని అర్థము. ఉచ్చైహి ఉత్కృష్ట మణీయతే అంటే మణిలాగా ఉంటుంది. అంటే ఏంటి? అర్థే ఆ, విద్వాంసుల యొక్క బాగా ఆలోచనామృతము చేత ఉత్కృష్టముగా వ్రాయబడినటువంటి, పక్షాంతరంలో చెప్పాలంటే సూక్త రత్నానాం అంటే ప్రశస్తమైన మణుల మధ్యలో రోహణం, దాని మెరుపులు ఆ ప్రకాశము అవన్నీ ఉత్పస్థానంలో వందే మెచ్చుకుంటున్నాను. దేనికి? ఎన్ మధ్యగత నీచ క్షుద్రుడైనడు కాచ అంటే అద్దం లాంటి వాడు ఉచ్చైర్మణీయతే అంటే ఏం చెబుతున్నాడు ఈయన అల్టిమేట్ గా అంటే మంచి మాటలతో సుభాషితములు నెలకొయినటువంటి విద్వాంసులకి నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఉత్తమమైన రత్నాల మధ్య నుంచిన గాజుముక కూడా రత్నంలాగా ఎలా మెరుస్తుందో అలాగే విద్వత్ కవుల మధ్యలో ఉంచిన అధమ కావ్యం కూడా ఉత్తమ కావ్యంగా కీర్తించబడుతుంది అని చెప్పి అసలు విషయం ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే సూక్త రత్నానం అంటే సుభాషిత రూపమైన రత్నం ఒకటి, లేదా ఉత్తమ రత్నము. రోహణం అంటే జన్మస్థానము. ఇంకోటి ఉందండి రోహణము అంటే విదూర పర్వతము అని కూడా. రోహణ అంటే విదూర పర్వతం కూడా అర్థం ఉంది. తర్వాత విపశ్చితాం వృందం విద్వాంసుల యొక్క సమూహము. విద్వాన్ విపశ్చిత దోషజ్ఞ సన్ సుధీకో విదో బుధ అని అమరంలో వాక్యం. కాచహ కాచహ అంటే ఏమిటి? ప్రబంధ కావ్యము. కాచహ అంటే అద్దము. కాచ్యంతే అర్థాహ అనేన అస్మిన్ వా ఇది కాచహ అంటే కచ్ అనేటటువంటి కచబంధనే అనేటటువంటి ధాతువుకి ఘై ప్రత్యయం చేస్తే వచ్చింది అని చెబుతారు పెద్దలు. అంటే ఏమిటైంది? చక్కటి అర్థాలతోటి నిబంధీకృతమైనది కాబట్టి దాని పేరే ప్రబంధం కదండి. ప్రబంధం ప్రకృష్టమైన బంధాలు. సరే ఈ బంధాలతో ఉంది కాబట్టి దీన్ని కాచహ అంటే ప్రబంధ కావ్యము అని. ఇది ఎట్లా ఉంటుందిట? మణీయతే మణిలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. మంచి పేరు, మణులంటే చాలా విలువైనవి కదా, అలా ప్రతీతి కలుగుతుంది. అంటే అన్నిట్లోకి అది బయటికి వచ్చి స్టాండ్స్ అపార్ట్ అన్నట్టు అనమాట. అంటే విద్వాంసుల యొక్క ఆలోచన యొక్క ఆ గొప్పతనాన్ని, ఆ ప్రతిభని, దాని యోగ్యతని బట్టి దాని సుందరమైన వ్యాఖ్యతోటి సంపన్నమవుతుంది. మనసుకి ఉల్లాసాన్ని కలిగిస్తుంది. మణిరివాచరిత అంటే మణీయతే అని అంటే అర్థం అంటే మణిరివ ఆచరిత అని. ఏమండి? అంటే ఏమైంది ఇక్కడ? విద్వాంసులు రోహణ పర్వతము ఈ రెండిటికి ఉపమానం చేస్తున్నాడండి. దేంతో ఉపయోగించాడయ్యా? లేదండి, దీన్ని దాంతో చెప్పాడు.
కనుక ఉపమానోపమేయము అనేటటువంటిది ఇక్కడ వస్తుంది మనకి. ఉపమానోపమేయము ఇది అయిపోయింది. ఇది అయిన తర్వాత ఏమంటున్నాడు? సుజన దుర్జనుల యొక్క భేదము. అత్రిజాతస్య యా మూర్తి శశినః సజ్జనస్య చ క్వ సా వై రాత్రిజాతస్య తమసో దుర్జనస్య చ. అత్రిజాతస్య శశినః సజ్జనస్య చ యా మూర్తి భవతి ఉంటుందో సా వైరాత్రిజ వైరాత్రిజాత వైరాత్రిజాతస్య వైరాత్రిజాతస్య తమసః దుర్జనస్య చ క్వా. క్వా అంటే క్వశ్చన్ అన్నమాట. అత్రిజాతస్య అత్రిముని సంతానము అపత్యము. అత్రిముని సముత్పన్న అనొచ్చు. ఏమండి? యా ఏ మూర్తి శశినః చంద్రుని రూపము సజ్జనస్య సజ్జనుని యొక్క చ క్వ ఎక్కడ సా ఆ రాత్రిజాతస్య అది అత్రిజాతస్య ఇది రాత్రిజాతస్య రాత్రికి జన్మించిన తమసహ చీకటి దుర్జనస్యని యొక్క మరియు అంటే సుజ్జన దుర్జనుల భేదము అత్రిముని వలన జన్మించిన సజ్జనుడైన చంద్రుని రూపం ఎక్కడ, రాత్రికి జన్మించిన దుర్జనుడైన చీకటి రూపం ఎక్కడ అని సుజన దుర్జనులను శశికాంతితోటి చీకటితోటి మనకి వ్యంజింపచేశారు అని దీన్ని తాత్పర్యంగా చెబుతారు. కొంచెం విశేషంగా చూస్తే అత్రిజాతస్య అత్రిముని వారికి కలిగిన సంతానము అని. సజ్జనుల పక్షంలో ఏం చెబుతారు? ఒక్కళ్ళే తండ్రి ఆయనకి అని. చంద్రుడు ఎలాగైతే సత్పురుషుల యొక్క శరీరోత్పత్తి వల్ల కలిగిన వాడు, అదే నిశాచరులైతే రాత్రికి పుట్టిన వాళ్ళైతే అంటే చోరులు, అంధకారంలో బతికేవాళ్ళు, దుర్జనులు అని ఇట్లా దానికి విశేషార్థాలు చెబుతారు. ఎట్లా? అత్రీసే ఉత్పన్ అంటే అత్రి నుంచి పుట్టినటువంటి. పురాణాల ప్రకారం ఏం చెబుతారంటే అత్రి మహర్షి యొక్క కళ్ళ నుంచి చంద్రుడు పుట్టాడు అని మనకి పురాణాలు చెబుతాయి. కనుక ఆ అత్రిని ఇక్కడ వాడుకున్నాడు, అత్రి నుంచి పుట్టాడు కాబట్టి అని. ఇంకోటి అత్రిజాతస్య అంటే ఏమిటి అంటే జారులకి వర్ణ సంకరము ఇత్యాది లేనటువంటి, జారులకు పుట్టినవాడు కాదు, వర్ణ సంకరము పుట్టినవాడు ఇంకా ఇది కాదని చెప్పి ఇలాంటి వాడు కాదు. అంటే వాడు ఏంటంటే ఉత్తమ వంశ సంజాతుడు అని. ఒక్కరే తండ్రి ఉత్తముడైనటువంటి పుత్రుడు కలుగుతాడు. ముగ్గురు చేత కలిగిన వాడు కాబట్టి త్రిజాత అంటారు. కాదు కాబట్టి అత్రిజాత. శశిన చంద్రుడు. తర్వాత ఈయనకేముంది? మత్స ఉంది.
చంద్రుడికి విశేషం ఏంటంటే ఇక్కడ చంద్రుడు ఏం తెచ్చాడంటే చంద్రుడికి మత్స ఉన్నది. కళంక ఏమండి? సారీ, సజ్జన అంటే సాధు పురుషులు. సన్ జన సజ్జన. రాత్రి జాతస్య రాత్రి అయితే రాత్రిలో పుట్టినవారు, రాత్రిలో పుట్టినవారు. రాత్రవు జాత అనొచ్చు మనం. ఇది దుర్జన పక్షంలో ఎట్లా వస్తుంది? వై అని ఒక ముందు పెట్టాడు. ఇక్కడ వై అన్నది సజ్జనుల విషయంలో చూస్తే పూర్ణ పదం, కానీ దుర్జనులకు వచ్చేటప్పటికి వైరా త్రిజాతస్య అని విడగొట్టుకోవాలి. వై రాత్రిజాతస్యని వైరా త్రిజాతస్య. ఆయన అత్రిజాత, ఈయన త్రిజాత. ఎట్లా? వైరం వాడు శత్రువు, వైరం ఉంది కాబట్టి వాడు వైరుడు. వాడు ఆ జీవి, ఆ మూర్తి, ఆ రూపం ఏంటంటే వైరుడు. అయిన తర్వాత వచ్చాయా? హలో. సరే, జాగ్రత్త. తమసహ అంటే అంధకారము యొక్క. అంధకారో అస్త్రియాం క్వాంతం తమ్మిశ్రం తిమిరం తమః అని అమరంలో చెప్పినటువంటి వాక్యం అని చెబుతారు. ఈ దుర్జనుడు అంటే, దుర్జనస్య అంటే ఏమిటి? దుష్ట పురుషుడి యొక్క, దుష్ట జనుల యొక్క. ఎవరది? రైట్ రైట్ రైట్. కనుక ఇక్కడ ఏం చెబుతున్నాడు? సజ్జనుణ్ణి, దుర్జనుణ్ణి, వీళ్ళిద్దరికి ఏ ఏ ఉపమానాలతో చెప్పాలో ఆ ఉపమానాలతో మనకి ఈ విషయాన్ని బోధపరిచాడు. దీని తాత్పర్యం ఏమిటి ఇంతకీ ఈ శ్లోకానికి అంటే, అత్రిపురుల వల్ల జన్మించిన సజ్జనుడైన చంద్రుడి రూపం ఎక్కడ? రాత్రికి జన్మించిన దుర్జనుడైన చీకటి యొక్క రూపం ఎక్కడా అని సుజన దుర్జనులను శశి తమస్సులతో ఉపమాన ఉపమేయ భావము ఇక్కడ మనకి వ్యంజితము. ఇక తర్వాత ఏమంటున్నాడు? తర్వాత శ్లోకంలో ఏమంటున్నాడు? సరసమైన కావ్యను అభినందించని వారు మత్తులు అని చెప్పి దూషించబోతున్నాడు. ఎట్లా? నిశ్చితం సుసరః కోపి నకులీన సమేమతి సర్వథాసుర సంబద్ధం కావ్యం యో నాభినందతి. యః సర్వథాసుర సంబద్ధం కావ్యం న అభినందతి సహ నిశ్చయతమేవ కోపి ససురః న కులీనః
సమే అమతి అంటే మతి లేనివాడు. అస్థి అయి ఉంటాడు అని. నిశ్చితం ఖచ్చితముగా. ససురః ససురః అంటే సురను బా అంటే కళ్ళు బాగా తాగినవాడు అని. ససురః కళ్ళు బాగా తాగినవాడు. కహ అపి అతడెవడో ఎవడైతే ఉన్నాడో వాడు నా కులీనః మంచితనం వంచంలో పుట్టినవాడు కాదు. సమే సమే మతి సమే అమతి అంటే సాధు సత్పురుషుల పట్ల సాధు సత్పురుషుల పట్ల ఆయనకి గౌరవము లేనివాడు, ఆదరము లేనివాడు. సర్వదా ఎప్పుడూ కూడా సురసబద్ధం చక్కని రసవంతమైన కావ్యమును యహ ఎవడు న అభినందతి అంటే ఎవరు అభినందించలేరో వాళ్ళు సురదాగిన వాళ్ళు లాంటి వాళ్ళు అని చెబుతుంది. చక్కని రసవంతమైన కావ్యాన్ని ఎవరు అభినందించలేరు. వాళ్ళు ఖచ్చితముగా, ఇక్కడ ఖచ్చితముగా అని పడింది కానివ్వండి, దాన్ని మీరు ఖచ్చితముగా అని మార్చుకోండి. ఈ ఖచ్చితము అన్నది సాధు ప్రయోగం కాదు అని మా గురువు గారు చెప్పారు. ఖచ్చితముగా అని మార్చుకోట మీ ఇష్టం. తర్వాత మత్తు మందు సేవించిన వారో లేదో మంచి వంశములో పుట్టని వారో అంటే అకులీనులు లేదా సాధు పురుషులు ఎట్లా ఆదర భావం లేని వారో అయి ఉండాలి అని చెప్తున్నారు. యహ ఎవరైతే సర్వప్రకారేణ సురసం మంచి రసమును, ఏంటి మంచి రసం ఏముంటుందండి? శృంగారాది రసాలు ఉంటాయి. బంధం సరే బద్ధం అంటే శృంగారాది రసములతో రచించబడినటువంటి కావ్యం. కావ్యం అంటే ఏంటండి? కవి రాసిన కవి కర్మ కావ్యం. నా అభినందతి ఎవడైతే ప్రశంసించడో వాడు నిశ్చితమేవా, ఇంకేం నాకు డౌట్లేం లేవు, నిశ్చితంగా నియమంగా నియతంగా ఎవడైతే ఇలా ఉన్నాడో వాడు ససురః సురాపానము చేసిన వాడు అంటే మద్యమును బాగా తాగినవాడు అని. ఇక్కడ ఒక పదాన్ని వాడతారండి. సురాపానము చేసిన వాడు అన్నారు కదా. ఈ సురాపానము చేసిన వాడిని అనటానికి మద్యప అన్నారు. మద్యప అంటే మద్యమును తాగినవాడు. ద్విపః ఏనుగు, ఎందుకు? 2 సార్లు తాగుతుంది కాబట్టి. ఈ పాపాని అనే ధాతువు నుంచి తీసుకుంది ఏం చెప్తారు? నా కులీనః వాడు ఉత్తమ వంశంలో పుట్టినవాడు కాదు. సమే కుమతి సాధువుల ఎట్ల విషబుద్ధి లేకపోతే కుచ్చిత బుద్ధి లేకపోతే బుద్ధి శూన్యుడు అయినటువంటి వాడు, విరుద్ధమైనటువంటి భావన కలిగిన వాడు, లేదా సర్వథా అంటే సర్వప్రకారముగా అసుర సంబంధం అసురుల చేత అంటే రాక్షసుల చేత సంబంధము కలిగినటువంటి కావ్యం అంటే కవి. కావ్యం అంటే ఎవరు తెలుసా అండి ఇక్కడ? కవిపుత్రియ ఆ కవి యొక్క పుత్రుడు. దశరథ అపత్యం పుమాన్ దాశరథి అన్నట్లు కవిపుత్రం శుక్రాచార్యం అని అని కూడా అర్థం చెప్పుకుని నా అభినందతి నా ప్రశంసతి ఎవడైతే మెచ్చుకోడో వాడు నిశ్చయముగా సురహ దేవతలను నా కులీనః అంటే
కులీన అంటే ఏంటి తెలుసా అండి? కు అంటే భూమి అని అర్థం. భూమి పృథివీలో లీనము కానటువంటి వాడు. భూమి యందు ఉన్నవాడు. సమే అమతి. సమే మతి అంటే ఏంటని చెప్తున్నారు ఇక్కడ? విష్ణు పరంగా అర్థం చెబుతున్నారండి. స మా ఇహి అంటే కామము అని అర్థం చెప్పి, లక్ష్మితోటి మనసు కలిగినటువంటి ఎవరు? సమహ. ఎవరున్నారయ్యా అంటే విష్ణుమూర్తి. ఆయనని నమతి, వారికి నమస్కరించడు అని. ఇలా విశేషార్థాలు చూసిన వాళ్ళని చూసినంతలో ఎన్నో రకాలైన అర్థాలని వీళ్ళు ఇందులోంచి సాధిస్తారండి. ఆ సాధించడం అనేది కవి ఒక్కొక్కప్పుడు ఉద్దేశించి చెప్పకపోవచ్చు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. కవి ఆ అర్థంతో చెప్పు ఉండకపోవచ్చు కూడా. కానీ ఆ, తీసేమా ఫ్యాన్ పర్లే. కవి ఆ అర్థంలో చెప్పకపోయినా వ్యాఖ్యాతకి తట్టదు. వ్యాఖ్యాతకి అది తట్టే అవకాశం ఉంది. అట్లా అందుకే వ్యాఖ్యానతో విశేష ఆ, ప్రతిపత్తో వ్యుత్పత్తో చెబుతారు పెద్దలు. అంచేత సర్వాంగ సుందరముగా సమస్త రసములతో ఉన్న కావ్యబంధాన్ని అభినందించకపోతే వాడు చక్కగా మందు దాగిన వాడితో సమానము అని. ఇది ఒకటి. ఎవడు ఎల్లప్పుడూ అవన్నీ మనం ఎంత చదువులే, అవన్నీ నేను చదువుకుంటాను, వదిలే. ఇంక ఇక్కడేం చేయక్కర్లేదు, ఇది వదిలేసేమ్మా. ఇంకో 10 రోజుల పాటు మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు ఇల్లు, ఏం కంగారు లేదు. వచ్చే వచ్చే ముందు రోజు సర్దుదాం మళ్ళీ. ఉం. అంటే దైత్య సంబంధీకులైన వాళ్ళు ఉంటారు ఏమండి. వాళ్ళు వాళ్ళని దైత్య సంబంధీకులైనటువంటి వాళ్ళని ఎవరైతే అభినందించరో వాళ్ళు ఏమిట? వాళ్ళు నిశ్చయముగా దేవతలను, అంటే వాళ్ళు నిశ్చయముగా దేవతలను. నకులీన అంటే భూమితో సంబంధము లేనటువంటి వారు. అంటే ఎవరు? స్వర్గముతో సంబంధం ఉన్నవాళ్ళు. అట్లాగే ఆ, సరే, లక్ష్మీదేవి యొక్క సహితుడైనటువంటి వాడు ఎవరు? విష్ణుమూర్తి. ఆయననే బుద్ధి యందు స్మరిస్తూ ఉంటారు. మీరు రెండు అర్థాలని విశేషంగా సాధించారు. కులీనః అనే దగ్గర, పదం దగ్గర ఆ విడగొట్టడాన్ని గమనించండి. అట్లాగే అదేదది సామేమతి, సమేమతి దగ్గర ఒకటి. అట్లాగే కావ్యం అనే పదాన్ని ఒకటి. వీటిల్లో ససురహ దగ్గర ఒకటి. ఇట్లా అనేకమైనటువంటి ఆ శ్లేషని సాధించడం అనేది ఈ కావ్యంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన విశేషాంశము. ఇది ఇట్లా రకరకాల అర్థాలు దాన్ని ఎందుకు వచ్చాయి, ఎట్లా సాధించారు అనేది మనకి వివరాలుగా చాలా అనేకమైన పండితులు అనేక విధాలుగా ఈ కావ్యాన్ని దర్శించారు. దీని యొక్క ఉత్కృష్టతని వెలికి తీసుకొచ్చారు. తర్వాత తర్వాత శ్లోకంలో వాల్మీకి స్తుతి ఉంటుంది. ఇది మనం రేపు చూద్దాము. ఊరికే శ్లోకం మాత్రం ఒకసారి అనుకుందాం. పదం చూడండి, ప్రయోగం. విషయం రేపు చెప్పుకుందాం. ఊరికే సరళంగా శ్లోకం చెప్పి ఆపుదాం. సదూషణామపి
దూషణ చేస్తాట. నిర్దోష, దోషం లేనివాడు. సఖరాపి సుకోమల. ఖరము అంటే తీక్ష్ణమైన, ఏమండి, తీక్ష్ణమైనటువంటి, కానీ ఆయన కోమలంట. దీనికి దానికి అసలు ఎక్కడైనా క్వైట్ ఆపోజిటే కదా. నమస్తస్మై కృతాయేన రమ్యా రామాయణీ కథ అని వాల్మీకి ముని ప్రశంసని ఇక్కడ కవి చేస్తున్నాడు. ఆ కవి అందులోని విశేషాలు, కర ఏమిటి, కోమలమైన తీక్ష్ణమైన వాడైనప్పటికీ కూడా అది కోమలతో ఎట్లా వచ్చింది, ఈ వివరాలు రేపు మనం చూద్దాం. ఇవాటికి ఇక్కడ ఆపేసుకుందాం.